అండి. అందరికి హ్యాపీ సండే అండి ముందు. ఇదైతే ఇంక మార్నింగ్ లేవగానే నేనైతే ఇంక అంట్లు గట్టన్నీ బయట వేసేసుకొని, ఇంక ఈ రోజైతే నేను లెగిసేటప్పటికి ఇంకా 8 అయిందండి. 8కి అయితే లేసాను. ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తేది ఇంకా చికెన్ కర్రీ ఇంకా కోడిగుడ్లేసి వండానండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను కదండీ! అదైతే నేను ఆనియన్స్ కట్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను మీషోలో. చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇంక ఇటు సైడ్ అయితే నేను ఇంకా కొంచెం మెత్తని మాంసం దాంట్లోకి ఉన్నదేమో కర్రీకి తీస్తున్నానండి. ఇంక ఇటేమో ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. పొద్దున్నయితే ఇంకా మా అత్తయ్య గారు, బాబు ఇంకా మా వారైతే తిన్నారు. ఉన్నయితే కూరలో వేస్తాను. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా ఎగ్స్ కూడా ఇంకా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్న ఎగ్స్ అయితే ఇంక నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. అదే కొంచెం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇంకా సాల్ట్ వేసి సారీ అండి ఇంక పసుపు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బద్దల కింద కోసుకొని నీటిలో అయితే వేసుకున్నానండి. లేకపోతే కళ్ళు మండిపోతాయని. ఇంకా అటేమో ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను పక్కన. ఇంకా ఎగ్స్ కూడా ఇంకా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా ఎగ్స్ కూడా తీసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు సండే కదండి! అసలు ఒక్క పని అవ్వదండి నాకు. ఏ పని అవ్వదు. ఇంకా పనంతా వంట ఇవన్నీ చేసి చెందేటప్పటికి 12 ఆ టైం అయిందండి. ఇంకా అయ్యేటప్పటికి 2 ఆ టైం దాకా కొంచెం మా బాబుతో ఆడుకొని, కొంచెం అన్నం గట్ట ఇవన్నీ తినిపించేసుకొని, అప్పుడు మళ్ళీ బట్టలు గట్ట ఇవన్నీ ఉతుక్కొని, ఇంకా పనంతా ఇది చేసుకునేటప్పటికి టైం అయింది నాకు. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ పెడుతున్నానండి మీకు. మీరు కూడా చూసేయండి. అలాగే ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అయితే ఇంక అందులో సరిపడగా వేసేసుకొని, ఇంకా పైన మూత ఉంటుంది కదండీ! దానికైతే క్యాప్ పెట్టేసుకొని, ఇంకా మనం దానికి ఒక థ్రెడ్ ఇస్తాడు కదండీ! ఆ థ్రెడ్‌తో అయితే మనం లాగేసుకోవడమే. ఇలా లాక్కుంటే ఇంచక్క సన్నగా మనం చేత్తో కోసుకున్నప్పుడు కూడా అలా రావండి ఆనియన్స్ ముక్కలు. దీంతో అయితే చాలా బాగా సన్నగా వస్తున్నాయండి. మన చాకుతో కోసినప్పుడు అంత సన్నగా రావండి. దీంతో అయితే చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే మన పొదటి మాటలు కొంచెం ఆఫీస్‌కి గట్టా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకైతే బాగా వర్కౌట్ అవుద్దండి ఇది. కోసుకొని మనం మళ్ళీ తొక్కలు తీసుకొని మళ్ళీ ఇయన్నీ చేసేటప్పటికి దీంతో ఏంటంటే ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోయాయండి నాకైతే. చూపిస్తున్నాను చూడండి. ఇంకా నాకైతే బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. రీజనబుల్‌గానే ఇంకా మీషోలో అయితే నాకు రూ. 150 అలా పడిందండి. ఇంకా 2 వచ్చి ఇదేమో చిన్నది, ఇంకోటేమో పెద్దది. ఇంకా అదైతే ఇంకా తీయలేదండి. ఇదైతే ఇంకా తీసాను. ఇంకా పక్కనే ఉంది అదిని. ఇంకా చూపిస్తున్నాను మీకును. తర్వాత చూపిస్తాను చూడండి. పెద్దది కూడాను. ఇంకా 2 అయితే తీసానండి. అదిగోండి. అంటే ఫస్ట్ పెద్ద దాంట్లో వేసాను. ఇంకా అదైతే కొంచెం పెద్దయిపోయి తర్వాత మళ్ళీ చిన్న దాంట్లో వేసుకొని ఇంక నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ మిక్సర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆనియన్స్ కూడా నాకు త్వరగా మగ్గిపోయినాయి. మార్నింగ్ టైం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇంకా ఆనియన్స్ మగ్గాలన్నా, ఏమన్నా చేయాలన్నా ఇంకొంచెం నాకు బాగా ఇబ్బంది అయిపోతుందండి. మా వారు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు టైం కూడా త్వరగా అయిపోతుంది. ఇంక అందుకే ఇంకా ఇదైతే బుక్ చేశానండి. బాగా నాకైతే బాగా పనిచేస్తుంది. ఇంక అందుకని ఇంకా మా వారు కూడా బాగుందన్నారని ఇంకా ఇదైతే వాడుతున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా ఆయిల్‌లో అయితే ఇంకా ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండీ! అందుట్లోనే ఆనియన్స్ అయితే ఇంకా వేసేసుకున్నాను. ఆనియన్స్ చూడండి త్వరగా మగ్గిపోయినాయి నాకు. ఇంకా చిన్నగా మనం చేత్తో ఎలా కోసుకుంటామో చాకుతోను అలా కూడా ఇంకా రావండి. ఇంకా బాగా ఇంకా సన్నగా తరిమేసిందండి అది ఆనియన్స్ చాలా బాగా పనిచేసింది. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాక ఇంకా చికెన్ కూడా వేసేసుకున్నాను. చికెన్ కూడా వేసేసుకొని ఇంకా మనకి వాటర్ పోయేంత వరకు ఇంకా చికెన్ అయితే మగ్గబెట్టేసుకున్నానండి. ఇంక ఇటు సైడ్ అయితే ఇంక అన్నం కూడా ఆరిపెట్టేసుకున్నాను. ఇంకా వంట గట్ట ఎంత అయ్యేటప్పటికి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంక బాబుకి కూడా ఇంక స్నానం చేపించలేదండి ఇంకా. ఇంకా సండే తెలిసిందే కదండీ! ఇంకా మనకి మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఏ పని అవ్వదు. ఇంకా మనకే బద్ధకం వచ్చేద్ది. ఇంకా ఆ పనా, ఈ పనా అన్నట్టుగాను. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా ఇందాక ఆనియన్స్‌ది ఉంది కదండీ! అదైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా పక్కన బల్ల మీద అయితే ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఇంక వాటర్ అయితే అందులోకి వాటర్ వెళ్ళిపోయినాయండి. ఇంక వాటర్ కూడా తీసేసాను. తీసేసాక ఇంక పక్కన బల్ల మీద పెట్టేసుకొని ఇంక పక్కన బల్ల మీద కూడా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్నాక అప్పుడు ఇంకా వాటర్ కూడా ఇంకా బాగా తుడిచేసుకొని ఇంకా ఆరిపోయేంత వరకు ఇంకా పెట్టేసుకున్నానండి ఎండలోను. పెట్టుకుంటే అప్పుడు మనకి ఇంకా అందులో వాటర్ గట్ట ఏమీ లేకుండా మనకు కొంచెం తుప్పు గట్ట పట్టుకొని ఉంటాయండి బ్లేడ్‌లో. బ్లేడ్ అయితే అందులో మనకి చాక్ టైప్ ఇస్తాడు కదండీ! అవైతే చాలా షార్ప్‌గా ఉన్నాయండి. ఇంక ఇటు సైడ్ అయితే మా రూమ్ చాలా గలీజ్‌గా ఉందండి. ఇంకా అదే కొంచెం చిరాకుగా ఉందని ఇంకా రూమ్ అయితే ఇంకా మొత్తం సదిరేసుకున్నానండి. ఇంక రూమ్ కూడా శుభ్రంగా సదిరేసేసుకొని ఇంక పక్కన బట్టలు కూడా ఉన్నాయండి. ఆ బట్టలు కూడా ఇంకా మడత పెట్టేద్దామని ఇంక ఈరోజైతే సదిరేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా బట్టలు కూడా ఇంక మడత పెట్టేసుకోవాలి. ఇంక ఈ బట్టలు ఎంత సదిరినా అంతేనండి.
ఇంక ఇటు సైడ్ అయితే మా వారు, ఇంక మా బాబు అయితే వచ్చారండి. కొత్తిమీరము, అలాగే మా బాబుకి కూడా ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తర్వాత అయితే కొత్తిమీర స్నాక్స్ అయితే మీకు చూపిస్తున్నాను. కొత్తిమీర వచ్చి ఇంకా చికెన్‌లోకి లేదని కొత్తిమీరని తీసుకొచ్చారు. ఇంకటైతే ఇంకా మామూలుది ఈ ప్లెయిన్ కేకులు ఉంటాయి కదండీ! ప్లెయిన్ కేకులు మా బాబు ఇంక ఇష్టంగా తింటున్నాడు కదా అని మా వారైతే తీసుకొచ్చారు. ఆ ప్లెయిన్ కేకులయితే మా బాబు ఇష్టంగా తింటున్నాడండి. ఇంకా కేకులయితే తీసుకొచ్చారండి. చూడండి ఏం తెచ్చుకున్నాం ఏంటంటే కేక్ అంటున్నాడండి. నాకిస్తావా అంటే అంటున్నాడు. ఇంకొంచెం సేపయితే అలాగే మా బాబుతో అయితే నాకు ఇంకా టైం పాస్ అయిపోద్దండి మా బుడ్డోడితోను. కొంచెం చిలిపి పనులు, చిలిపి మాటలకి గట్టాను. చిన్నపిల్లలుంటేనే అదొక సందడి. ఇంక అలాగే మనకి కొంచెం చిరాకుగా ఉంటది వాళ్ళు చేసే పనులకి గట్టాను. అంతేనండి. వాళ్ళతోనే ఆనందం, వాళ్ళతోనే ఏదో అన్నట్టుగా ఉంటది. వాళ్ళు లేకపోతేనేమో ఉండలేం మనం. ఇంకా ఇటు సైడేమో ఇంకా చికెన్ కూడా ఫ్రై అయిపోయేది. వాటర్ పోయేంత వరకు మగ్గబెట్టేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, ఒక 2 స్పూన్‌లయితే కారం కూడా వేసేసుకుంటున్నానండి. కారం అయితే ఇంక నేను తక్కువైతే వేశానండి. కారం ఇంకా తక్కువగా వేసుకోవాలని ఇంకా అయితే తక్కువ వేశాను. ఇంకా ఎక్కువ వేస్తుంటే బాబు కూడా ఇంకా కారంగా ఉంటుంది ఇంకా తినలేకపోతున్నాడు అని చాయిగా ఇప్పుడిప్పుడు ఇంకా కూరలైతే అలవాటు చేస్తున్నానండి మా బాబుకైతే నేను. మీ బాబు మనం ఇప్పటి నుంచి కారం అయితే అలవాటు చేయకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోవాలండి వాళ్ళు పెద్దయ్యేటప్పటికి. ఇంకా తర్వాత కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకొని, కొంచెం వాటర్ కూడా వేసేసుకొని, ఇంకా నేను మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకుంటే మనకిది జాయిగా మగ్గిద్దండి. ఇంకా నేనైతే ఇంకా అరమరల బట్టలు కూడా ఇవన్నీ పక్కన వంట అవుతుంటే, పక్కనేమో ఇంకా అరమరల బట్టలున్నాయండి. ఇంకా బట్టలు కూడా ఇంకా సదిరేసేసుకుంటున్నాను. ఇంక ఇటు సైడేమో కూర కూడా చాలా మటుకు అయిపోవచ్చింది. నేను ఉప్పయితే ఇంక కల్లుప్పు వేయడం మర్చిపోయానండి. ఇంక అందుకని కల్లుప్పు కూడా ఇంక లాస్ట్‌న వేస్తున్నాను. ఇంకా కూర అయితే చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎగ్స్ ఏసి ఇంకా కూర వండడం చికెన్ కూర. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ ఇది. ఇంకా తర్వాత అయితే ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీరని కూడా వేసేసుకొని కొంచెం బాగా కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఇంక మనం దింపేసుకోవడమండి కర్రీ అయితే. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మా వారు, మా అత్తయ్య గారు కూడా బాగుందన్నారు. ఇంకా మా బాబు కూడా ఇంకా తిన్నాడండి. నా వీడియోస్ కనుక నచ్చితే మట్టుకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఇంకా మసాలా కూడా వేసేసుకొని ఇంక కొంచెం మగ్గబెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకొని ఇంక నేనైతే ఇంకా మా రూమ్‌లో ఇంకా బట్టలయితే ఇంకా మడత పెట్టుకొని ఇంకా బట్టలు కూడా ఇంక చేసుకుంటున్నానండి పని. నా వీడియోస్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే ఒకటే అర్థం కాదండి. మన ఇంట్లో మన అత్తయ్య గారు, అలాగే మన కట్టుకున్న భర్త వాళ్ళైతే బానే ఉంటారండి. బయటోళ్ళేంటో మరి తెగ ఇబ్బంది పడిపోతారు. మరి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారో మనకైతే తెలీదు. మరి యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టినందుకు వీడియోస్ పెడుతుంది, వీడియోస్ తీస్తుంది అలాగా ఇలాగా అని మన ఇంట్లో వాళ్ళు బానే ఉంటారు. మన చుట్టాలు కూడా పక్కనోళ్ళు బానే ఉంటారండి. ఇంకా ఉంటారు కదండీ చాలామంది. వాళ్ళేంటో మరి ఇబ్బందిగా చాలా ఫీల్ అయిపోతారు. ఇందుట్లో వాళ్ళకైతే కలిసొచ్చింది లేదు, చేసింది ఏమీ ఉండదు ఎందుట్లోనూ. ఇంకెందుకులేండి ఇంకా గొడవ గురించి. ఇంక ఇటు సైడ్ అయితే ఇంక బట్టలు కూడా సదిరేసేసుకొని పాత బట్టలుంటే పాత బట్టలు కూడా నేనింకా ఈ ఈ మధ్యనైతే ఇంక బట్టలైతే ఇంకా నాయి పాతయి ఏమన్నా ఉంటే అమ్మేస్తున్నానండి. డ్రెస్సులు గట్టాను. ఇంక మా వారు ప్యాంట్లు గట్టాను నేనైతే ఎవరికీ ఇవ్వడం లేదు డ్రెస్సులు గట్టాను. ఇంక ఇటు సైడ్ అయితే ఇంక నేను బాబుకి అన్నం పెట్టేసేసి నేను కూడా భోజనం చేసేస్తున్నాను. ఇంక నేను కూడా ఇంకా మార్నింగ్ తలకు నూనె పెట్టుకున్నానండి. జడ కూడా వేసేసుకున్నాను. జడ కూడా వేసేసుకొని ఇంకా ఫేస్ కూడా కొంచెం బాగా డల్‌గా ఉందండి నాది. మరి ఎందువల్ల కానీ బాగా నీరసంగా ఉంది నాకును. కొంచెం పనంతా ఎంత చేసేటప్పటికి ఇంక నాకైతే నీరసం అవుతుంది. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. మా బాబుకి కూడా ఇంకా స్నానం చేపిచ్చేసేసి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసాను. రైస్ కూడా పెట్టేసేసి ఇంకా మా బాబుకైతే తలస్నానం చేపిచ్చేసి వేడి వేడి నీళ్ళతో పడుకోబెట్టేసేసి రైస్ కూడా వండేసుకుంటున్నాను. పొద్దునైతే కొంచెం చికెన్ కర్రీ ఉంది కదండీ! పొద్దున్న వండిన చికెన్ కర్రీ. అది కూడా చికెన్ కర్రీ కూడా కొంచెమే ఉంది. అది కూడా వేసేసుకొని ఇంకా బయటైతే ఇంక టైం అయితే 6 అయిందండి. ఇంక లైట్ అయితే వేయడానికి వెళ్తున్నాను. మరి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.